ఇంకొక 2 హై నెక్ బ్లౌజ్ డిజైన్స్ చూసేద్దామా. ఇవి లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదా, పోట్లీ బాల్స్ ఎలా రెడీ చేస్తున్నాము లూప్స్తో అని. అదే బ్లౌజ్ అనమాట. ఫైనల్గా స్టిచ్చింగ్ అయిపోయింది. దీనికి ఆల్రెడీ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకుని ఇచ్చారు నాకు కస్టమర్. మనం రెడీ చేసిన లూప్స్ని ఇలా పెట్టాము. చాలా బాగా అనిపిస్తున్నాయి కదా, స్టిచ్చింగ్ తర్వాత చాలా నీట్గా అనిపించింది. అండ్ స్లీవ్కి కూడా పెట్టాము అనమాట. పైన వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ రెడీ వచ్చేసింది. మేము ఇలా ఓన్లీ లూప్స్తో పోట్లీస్ పెట్టాము. ఫ్రంట్ ఇలా 1 సైడ్ పెట్టాం. ఇది కంప్లీట్గా బ్యాక్ హై, ఫ్రంట్ ఇలా 3 పాయింట్ నెక్ అనమాట. ఇలా ఫ్రంట్ పెట్టేసాము. ఈ పోట్లీసే నేను ఆల్రెడీ వీడియోలో పెట్టాను కదా రెడీ చేస్తున్నప్పుడు. అండ్ ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట, సేమ్ కస్టమర్దే. అండ్ ఇది ఇలా వీ కట్లో ప్యాటర్న్ ఒకటి సెలెక్ట్ చేశారు కస్టమర్. బ్లౌజ్ పీస్ వచ్చేసి పింక్ అనమాట. కాంట్రాస్ట్గా నాకు బ్లాక్ కలర్ చిన్న క్లాత్ కూడా పంపించారు, బట్ అది సరిపోలేదు. బ్యాక్ కంప్లీట్గా నేను బ్లాక్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇలా వీ కట్లో మంచిగా క్యాన్వాస్ వేసి స్టిచ్ చేసాం. తెలియట్లేదు అసలు, చాలా బాగా అనిపిస్తుంది బ్యాక్ హై నెక్. అండ్ హ్యాండ్స్కి కూడా సేమ్ కట్ని ఇలా రిపీట్ చేసి 2 కలర్స్తో అయితే చేసాం అనమాట. బ్యాక్ అండ్ ఫ్రంట్ వీ కట్లో వీ షేప్ తెలుస్తుంది కదా, అందుకని ఫ్రంట్ కూడా సేమ్ ఇదే వీ షేప్ పెట్టేసాము. మేడం కూడా ఇలానే సెలెక్ట్ చేశారు. చాలా నీట్గా స్టిచ్ చేశారు క్యాన్వాస్తో. షేప్ కూడా చాలా బాగా వచ్చినాయి ఫ్రంట్ కూడా. అండ్ ఇది ప్రిన్సెస్ కట్లో షేప్ బెల్ట్. అండ్ ఈ హై నెక్ బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టిచ్ చేయడానికి కూడా కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటారనమాట. అండ్ ఈ 2 హై నెక్ బ్లౌజ్ డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అండ్ ఇంకా హై నెక్ డిజైన్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ షార్ట్లో చూపిస్తాను.